సుప్రీంకోర్టు ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ముందుకి ఒక పిటిషన్ వచ్చింది. ఏంటంటే అండి, ఐఏఎస్లు ఇప్పుడు ఎవరైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ లో ఉంటారో, రిజర్వేషన్ కోటాలో వాళ్ళు ఐఏఎస్లు అవుతారు. ఈ న్యాయమూర్తుల విషయంలో కూడా ఈ ప్రశ్న వచ్చింది. హైకోర్టుల న్యాయమూర్తుల నియామకాల్లో సామాజిక న్యాయం అమలు కావాలా అనేటువంటి ప్రశ్న అప్పుడు వచ్చింది. సుప్రీంకోర్టు విచారణలో వచ్చిన వ్యాఖ్యల్ని ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో మళ్ళీ చర్చగా కూడా మారాయి. ఏంటనంటే ప్రతిభ ఆధారంగా వాళ్ళ పిల్లలకి ఎవరైతే ఆల్రెడీ బెనిఫిట్ పొంది ఇప్పుడు ఐఏఎస్లు అయ్యి ఉంటారండి, రిజర్వేషన్ తో ఐఏఎస్ అయ్యి ఉంటారు, వాళ్ళ పిల్లలకి మళ్ళీ రిజర్వేషన్ అమలు అవుతుందా లేదా అనేటువంటి చర్చ వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో దాని మీద ఒక కామెంట్ అనేటువంటిది అది ఇంకా జరుగుతుందంట, డిస్కషన్ జరుగుతుందంట. దీని విషయంలో రకరకాల కామెంట్లు వినపడుతున్నాయంటే ప్రతిభ ఆధారంగా, ఎందుకంటే అవి అత్యున్నతమైనటువంటి పదవులు కదా, ఐఏఎస్ కానీ లేదంటే ఈ న్యాయమూర్తుల నియామకాలు కానీ, ఇలాంటి వాటిల్లో ఇప్పుడు అంతకుముందు క్రీమీ లేయర్ అనేటువంటి ఇది కూడా వచ్చింది. మీరు ఒక అడ్వకేట్ గా మీకు కూడా ఈ విషయంలో మీరు చూసే ఉంటారు ఇది. అయితే ఇప్పుడు ఐఏఎస్ల విషయంలో కూడా ఏంటి, ఇది అప్లై అవుతుందా లేదా అనేటువంటి చర్చ ఒకటి జరుగుతుందండి. దీని గురించి మీరు ఏమంటారు, సామాజికవేత్తగా అడ్వకేట్ గా? అవునండి, క్రిమిలేయర్ అనేది ఇప్పటి నుంచి కాదండి, గత 20-30 సంవత్సరాల నుంచి ఈ సబ్జెక్ట్ నడుస్తుంది సార్. మన ఇండియాలోనే మొత్తం ఓవరాల్ వైడ్ గా కాకపోయినా మన ఇండియా వైడ్ గా క్రిమిలేయర్ అనే దాని మీద అనేక పెద్ద పెద్ద మేధావుల ద్వారా చాలా డిబేట్లు జరగడం కూడా జరిగింది. అంటే ఒకసారి జడ్జి అయినా, ఒకసారి కలెక్టర్ అయినా, ఒకసారి ఎస్పీ అయినా వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్లని వర్తించవద్దు. దానివల్ల ఏమవుతుందంటే రిజర్వేషన్ అందాల్సిన అట్టడుగు వర్గాలు ఏ అయితే ఉన్నాయో వాళ్ళకి అందప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నా కొడుకు, నేను ఐఏఎస్ ఆఫీసర్ని, నా కొడుకు ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తాడు. మీరు ఐఏఎస్ ఆఫీసర్ కాదు, మీరు సామాన్య ఉద్యోగి, మీ కొడుకు ఐఏఎస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతాడు. ఎవరు దాన్ని ఎక్కువగా రీచ్ అవుతాడు త్వరగా అంటే ఐఏఎస్ కొడుకు ఐఏఎస్ అవడం చాలా ఈజీ. మరి సామాన్య ఉద్యోగి కొడుకు ఐఏఎస్ అవ్వాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. సో దీనితో ఏమవుతుందంటే ఐఏఎస్ పిల్లలు ఐఏఎస్ అవటాలు, జడ్జి పిల్లలు జడ్జీలు అవటాలు. అయితే ఏమవుతుంది, ఈ రిజర్వేషన్ ఉన్నవాడికి అలా వస్తూ ఉంటుంది, లేని వాడికి ఏమో అసలు రాకుండా పోతుంది, వాళ్ళకి ఆ ఫలాలు అందట్లేదు అనేది ఒక టాక్ మనకున్నప్పుడు ఈ సబ్జెక్ట్. సో దీంతో ఏమవుతుందంటే ఒక్కసారి రిజర్వేషన్ వాడుకొని ఉన్న స్థానానికి వెళ్ళిన వాళ్ళు ఇంకా రిజర్వేషన్ వదిలేయండి, మిగిలిన వాళ్ళకి అది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అసలు ఉపయోగించుకునే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడదు. మిమ్మల్ని ఈ విషయంలో చాలా అభినందించాలి. ఎందుకంటే మీరు ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా మీరు చాలా బ్రాడ్ మైండ్ తో మాట అంటాం. అయితే కానీ ఇంకో కోణంలో చర్చ కూడా ఏముందంటే అండి, ఎంత ఇదైనా కూడా వాళ్ళు ఎంత స్థాయికి వచ్చినా కూడా సామాజికంగా ఇంకా ఆ డిస్క్రిమినేషన్, ఆ వివక్ష అనేటువంటిది ఉంది కాబట్టి అది కంటిన్యూ చెయ్యాలి. ఎందుకంటే ఇంకా ఆ స్థాయికి ఆ సమాన ఈక్వాలిటీ అనేది ఇంకా రాలేదు అనేటువంటి చర్చ కూడా జరుగుతుందండి. దీని మీద మీరు ఏమంటారు? దీని మీద మనం 2 రకాలుగా చెప్పొచ్చండి. ఎందుకంటే ఇది మన మానసిక సమస్యకు సంబంధించింది. క్యాస్ట్ అనేది ఒకలాగా చూడటం అనేది. ఎందుకంటే మనం చాలా విషయాలు చూసాం. మనం ఇది బాగా మీరు ఆర్థికంగా ఉన్న స్థానంలో ఉన్నంత మాత్రాన మీకు ఆ వేధింపు ఉండదని గ్యారెంటీ ఏం లేదు. ఎందుకంటే మనం ఇదే దేశంలో రాష్ట్రపతిని కూడా అవమానించిన సందర్భాలు మనం చూసాము. ఇది వరకు రాష్ట్రపతిని కూడా రిజర్వేషన్ లో వచ్చిన రాష్ట్రపతిని ఆ రిజర్వేషన్ అనుభవించే అని చెప్పేసి ఒక్కొక్కసారి అతన్ని ఏ రకంగా ట్రీట్ చేశారు అనేది కూడా మనం చూస్తున్నాము. సోషల్ మీడియా ఈ మధ్య కూడా చూస్తున్నాము. ఎలాగా మన ప్రధానమంత్రి గారు కూర్చునే ఉంటారు, ఉపరాష్ట్రపతి గారు కూర్చునే ఉంటారు, రాష్ట్రపతి గారు కానీ నుంచుని ఉంటారు. కొన్ని ఫోటోల్లో సోషల్ మీడియాలో కామెంట్స్ మనం చూసాం. నా సొంతంగా చెప్పింది కాదండి, చాలా జరుగుతున్నాయి. సార్ నేనేమంటానంటే ఈ డిస్క్రిమినేషన్ అనేది ఏదైతే ఉందో అది మన మానసిక జబ్బు సార్. అది ఆర్థికంగా ఎదిగితే అది తగ్గిపోద్ది అనేది మాత్రం భ్రమ. మరి అది తగ్గేలేకైతే రాష్ట్రపతికి కూడా ఈ వేధింపులు ఉన్నాయి ఈ రోజున. దీన్ని ఎలా మనం పరిగణించాలి? గవర్నర్లకు కూడా ఈ వేధింపులు ఉన్నాయి, ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఈ వేధింపులు ఉన్నాయి, మంత్రులకు కూడా ఈ వేధింపులు ఉన్నాయి. మరి ఇవన్నీ ఎక్కడైనా ఉన్నాయి అంటే ఆర్థిక స్థితి బాగా పెరిగితే ఈ డిస్క్రిమినేషన్ ఉండదు అనేది కరెక్ట్ కాదు. దాంతో మనం అన్ని విషయాల్లో ఏకీభవించలేము. ముందు మన మానసిక స్థితి మారాలి, మన ఆలోచన ధోరణి మారాలి. ఎందుకు సార్ ఇప్పుడు దేశ అత్యున్నత పదవిలో ఒక గిరిజన మహిళ ఉన్నారు, కానీ ఈ రోజుకి గిరిజనుల యొక్క స్థితి ఎలా ఉందండి? చాలా చోట్ల ఇంకా పాపం ఏదో ఆరోగ్య సమస్యలు వస్తే డోలీలు కట్టుకుని ఒక వెహికల్ ఫెసిలిటీ లేక అంబులెన్స్ కూడా వెళ్ళనటువంటి ఊళ్ళు ఉన్నాయి, కరెంటు లేని ఊళ్ళు ఉన్నాయి. పాపం వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళకి ఏదైనా ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళ ఇది డెలివరీ టైంలో కానీ ఆ గిరిజన మహిళలు పాపం డోలీల్లో మోసుకుంటూ ఈ రోజుకి కూడా చూస్తున్నాం మనం. మళ్ళీ దేశ అత్యున్నత పదవిలో గిరిజన మహిళ ఉంది అని అంటారు. అదే మీరు అన్నట్టు ఇవన్నీ చాలా మొక్కుబడి వ్యవహారాలు అయిపోయిన మాట వాస్తవం. దీని మీద ఒక కంక్లూజన్ ఒకసారి చెప్పండి సార్. ఒకటి చెప్తాను సార్, అనేక రాజకీయ పార్టీల్లో కానీ లేకపోతే నామినేట్ పదవుల్లో కానీ ఇప్పుడు ఈ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు.
ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ అతను ఎమ్మెల్యేగా చేస్తే ఎస్సీ వాళ్ళంతా ఆ నియోజకవర్గం అంతా బాగైపోయిందా, బాగుపడిపోయిందా, బాగుపడిపోయిందా? ఎన్నిసార్లు జరిగింది మనకి ఇక్కడ? రాష్ట్రపతి ఎస్సీ ఆయన ఉన్నాడు, ఏం మారింది దేశం? ముఖ్యమంత్రి ఎస్సీగా కోనే రంగారావు గారు ఉన్నారు, ఇదివరకు ఉప ముఖ్యమంత్రిగా చేశాడు. సంజయ్ దామోదర్ రెడ్డి ఆయన ఉన్నారు, మనం చూసాం. ఇలాంటి మంది పెద్ద పెద్ద వాళ్ళు చేశారు. ఏం మారింది? ఏం మారదండి. ఒక అతనికి రిజర్వేషన్ ఉన్న అతన్ని తీసుకొచ్చి ఉన్న స్థానంలో ఉంచితే ఆ వర్గం అంతా బాగుపడిపోద్దంటే అది పిచ్చి ఆలోచన. అది జరగదు, అదే ఇంపాసిబుల్, జరిగేది కూడా కాదు. ఒకళ్ళకి ఇచ్చేస్తే రిజర్వేషన్ పరంగా ఉన్న స్థానాన్ని వాళ్ళని కూర్చోబెడితే ఆ వర్గం అంతా బాగుపడిపోద్దంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడాలి. అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ ఉపయోగించి ఒక తత్వవేత్త ఒక గొప్ప మాట అంటాడు కదండి ఆయన, ప్రపంచంలో ఉన్న రెండే కులాలు, ఉన్న కులం లేని కులం అంతే. ఇక్కడ ఒకటి సార్, బాగా ఆర్థికంగా ఉన్నవాడికి ఏ సమస్య ఉండదు. మీరు అన్నట్టు ఎక్కడన్నా ఇక్కడ మానసిక ఈ స్థితి సరిగ్గా లేనోళ్ళు ఆ డిస్క్రిప్షన్ చూపిస్తారేమో, కానీ మామూలుగా అది మైండ్ కి సంబంధించింది సార్. ఆర్థికంగా మీరు ఎప్పుడైతే ఉన్న స్థానానికి వస్తారో అప్పుడు మీకు లైఫ్ లవ్లీహుడ్ హ్యాపీగా ఉంటుంది. ఇదంటారా ఈ దేశంలో ఇంక కొంతకాలం ఈ డిస్క్రిమినేషన్ మానసిక జబ్బు కాబట్టి అది ఉంటది, దాన్ని మనం తీసేయలేము. సో ఏదేమైనా కానీ ఈ మన భారతదేశంలో డిస్క్రిమినేషన్ అనేది అది కొంతమంది కావాలని పెంచి పోషించే వర్గాలు కూడా కొన్ని ఉంటాయండి. అవి కావాలని జరిగాయి కాదు, మానసిక జబ్బు అది, అంతే తప్ప దాన్ని మనం దాని గురించి పట్టించుకోవాల్సిన మానసిక రుగ్మత కాదు. మీరు అన్నట్టు అదొక మానసిక రుగ్మత అంతే, దాని గురించి మనం చేసుకోలేదు. అందుకే నేనేమంటానంటే మీరు అన్నదానికి సమాధానం, ఒక ఎస్సీ వర్గానికి సంబంధించిన ఆయన ఎమ్మెల్యే అయిపోతే ఆ నియోజకవర్గం బాగుపడతా అంటే బాగుపడదు, రాష్ట్రపతిని చేస్తే బాగుపడతా అంటే దేశం అంతా బాగుపడదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తే బాగుపడద్దా అంటే బాగుపడదు. ఇంత జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏం మార్పు వచ్చింది? ఏమీ రాలేదు. ముందు మన మైండ్ లో మార్పు రావాలి, ప్రజల మైండ్ లో మార్పు రావాలి. అది వస్తే ఆటోమేటిక్ గా దాని అంతర్గతం జరిగిపోతా ఉంటుంది. సో నాకు తెలిసి ఈ కంప్యూటర్ యుగంలో, ఈ ఫాస్ట్ కల్చర్ లో ఇప్పుడు దీని గురించి పెద్దగా ఆలోచించే వాళ్ళు లేరు. రాను రాను ఇది తగ్గుద్దేమో అని నాకు ఒక ఇది అనమాట ఆలోచనగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ డెవలప్ అయింది ఉంది, కానీ ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎంతో కొంత తగ్గుద్ది మాత్రం ఒక ఆశావాదిగా నాకు. కరెక్ట్. ఇప్పుడున్న ఈ డెవలప్మెంట్ లో కొంత తగ్గిన మాట వాస్తవం. అంటే ఎంత పర్సంటేజ్ తగ్గిందన్నది మనం చెప్పలేం, కానీ ఉంది మీరు అన్నట్టు ఇంకా డిస్క్రిమినేషను, రుగ్మత ఉంది. కానీ అదే సామాజిక న్యాయం, ప్రతిభ ఈ రెండు కలిసి నడిచిన రోజునే మనం ఒక ఉన్నతమైన సమాజాన్ని చూడగలుగుతాం అనేటువంటిది ఫైనల్గా కంక్లూషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WAY TV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.